నా పేరు సుంక రమేష్ అండి. మాది ఆదిలాబాద్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుని. ప్రవృత్తి సార్ అందించినటువంటి జ్ఞానాన్ని 10 మందితో పంచుకోవడం. 2007లో నేను డిప్లొమా ఇన్ యోగా కంప్లీట్ చేశానండి. అప్పుడు నా అవగాహన మేరకు యోగా అనేది సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందనేటువంటి జ్ఞాన పరిధిలో మరొక 2 సంవత్సరాలు రకరకాల ఆసనాలు, ప్రాణాయామాలు, క్రియలు ఇవన్నీ చేస్తూ ఆ 2 సంవత్సరాల తర్వాత అది సర్టిఫికేట్ కోర్స్‌గా నేను పాస్ అవ్వాలి కాబట్టి, ఆ బుక్స్ అన్ని రిఫర్ చేస్తూ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సందర్భంలో, పతంజలి మహర్షి ఏదైతే ఈ యోగాకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ 2 నన్ను బాగా డెప్త్‌గా ఆలోచింపజేసినాయండి. అవి మీతో షేర్ చేసుకొని, నేను ఏ విధంగా ఈ మెడిటేషన్ మార్గంలోకి వచ్చినా అనే విషయాన్ని మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. అక్కడ ఏం రాయబడిందంటే, యోగః చిత్తవృత్తి నిరోధః అని ఒక చోట చదివాను. మరో చోట జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడం అనేటువంటి స్టేట్మెంట్ మరొక చోట చదివాను. ఆ మొదటి స్టేట్మెంట్ కొంత అవగాహనకు వచ్చినప్పటికీ, ఈ రెండో స్టేట్మెంట్ లో ఈ జీవాత్మ పరమాత్మ ఏందనేటువంటి క్వశ్చన్ మార్క్ పడ్డప్పుడు, నాకు ఎవరైతే ఈ యోగా గురువుగా నేను ఎంపిక చేసుకున్నానో వారినే పోయి ఈ ప్రశ్న అడిగినప్పుడు వారు కూడా సరైన సమాధానం ఇచ్చే పరిస్థితులు లేకుండే. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి. అది పక్కన పెడితే పతంజలి మహర్షి ఏదైతే అష్టాంగ మార్గాన్ని మనకు ఇవ్వబడిందో, ఆ అష్టాంగ మార్గంలో యమ నియమాలను కాస్త పక్కనుంచితే ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులను గురించి మనకు ఆల్రెడీ తెలుసు. కానీ నేను గమనించిందేంటంటే, ఈ యోగా సెంటర్‌లలో ఏం చేస్తున్నారంటే, ఫిజికల్ బాడీ కోసం ఫ్లెక్సిబిలిటీ అయినటువంటి ఆసనాలతో పాటు, కాస్త ఈ ప్రాణాయామాలను బై ఫోర్స్‌గా చేస్తూ, లోపల ఫిజికల్ బాడీలోనే ఈ లంగ్స్ పరంగా గానియండి, అంటే ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాస, కుంభక రేచక సహితమైనటువంటి ఈ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో బై ఫోర్స్‌గా చేయడం ద్వారా కొంత రిజల్ట్స్ వచ్చినాయి కాదనట్లేదు. కానీ మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కేవలం దేహపరంగా హెల్తీగా ఉంటే సరిపోదు. మానసికంగా కూడా ఉండాలి, బుద్ధిపరంగా కూడా ఉండాలనేటువంటి విషయావగాహన ఉన్నప్పటికీ కూడా నాకు అంత లోతైన జ్ఞానం వైపుగా ఆలోచన వెళ్ళలేకపోయింది. ఇక శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షం అయితన్నట్టు ఏదైనా ఒక కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉంటుంది కాబట్టి, నేను ఏ యోగా భవనంలోనైతే నేర్చుకుంటున్నానో అక్కడే పత్రి సార్ క్లాస్ ఒక హాఫ్ ఎన్ అవర్ క్లాస్ జరిగిందండి. ఆ క్లాస్ యొక్క ఎసెన్స్‌ని 3 ముక్కలలో నేను మీతో షేర్ చేసుకుంటాను. పత్రి సార్ ఏమన్నాడంటే, ముక్కున్న ప్రతి వ్యక్తి ముక్తికి అర్హుడని చెప్పాడు. ముక్తి అంటే దుఃఖరాహిత్య స్థితి అని కూడా చెప్పాడు. ఇక రెండో విషయంగా ఏం చెప్పాడంటే, ఎవరి వయసు ఎంతుంటుందో కనీసం అన్ని నిమిషాలు ఆనాపానసతి ధ్యానాన్ని అనగా బుద్ధుడు ప్రబోధించినటువంటి ఈ మార్గాన్ని సింప్లిఫై చేస్తూ సారు శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతిని పట్టుకోమని చెప్పాడండి. ఇక మూడో ముక్కగా ఏం చెప్పాడంటే, మానవ ఆహారం శాకాహారం అని, మాంసాహారం విషంతో సమానమని, మన శరీర నిర్మాణానికి అది సరైన ఆహారం కాదనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడండి. ఆ 2 విషయాలు అర్థమైనాయి గానీ, ఆ మూడో విషయాన్ని నేను డైజెషన్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మాంసాహారిని కాబట్టి. ఒక సండే సండే మితంలోనే తింటున్నాం గదా! దానికేంది తప్పు అనే ఒక భావనలో ఉన్నప్పటికీ, సరే గురువులు జెప్పారు అన్న ఒక దాంట్లోనే ఉండిపోయాను. ఒక సంవత్సరం పాటు ఇటు మెడిటేషన్ పట్టుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ శాకాహారిగా ఉండలేక మాంసాహారం అప్పుడప్పుడు తీసుకుంటున్నాను. సో, మనం జేసేటువంటి పనులు మనకెట్లా రిజల్ట్స్ ఇస్తాయంటే, ఇమ్మీడియేట్‌లీ రిజల్ట్స్ ఉండయండి. నేను జేసిన ఒక గొప్ప పనేందంటే, శారీరకంగా నేను ఫిట్ ఉన్నాను గానీ, మానసికంగా ఫిట్ లేను. నేను జేసిన కొన్ని కర్మలు నా యొక్క దుఃఖ స్థితికి కారణమైనయి. ఆ దుఃఖం నుంచి బయట ఎలా పడాలని అప్పటికే నా అవగాహన ఉంది. చిన్నప్పటి నుంచి కొన్ని మెడిటేషన్ సెంటర్‌లు వెళ్ళాను. ఓం శాంతి వాళ్ళయి గానియండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌ది గానివ్వండి, అలాగే ఈ గోయంకా వారిది విపాసన మెడిటేషన్‌కి సంబంధించి కొన్ని బుక్స్ రిఫర్ చేయడం అవి చేశాను. ప్రాక్టికల్ తీసుకోలేదు గానీ.
అంటే మెడిటేషన్ ద్వారా మానసికంగా దృఢంగా తయారవ్వచ్చేటువంటి అవగాహన ఉంది కాబట్టి, మనకు పత్రిసార్ చాలా సులభమైన శ్వాస మీద ధ్యాస ప్రక్రియను అందించిండని చెప్పి, అప్పుడే ఆదిలాబాద్‌లో ఒక ప్రవీణ్ అనే ఒక టీచరు వాళ్ళ అమ్మకు మోకాళ్ళ నొప్పులొస్తున్నాయని చెప్పేసి, ఒక 10/10 పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ చేశాడు. అది అప్పుడు హైలైట్ అన్నట్టు. పిరమిడ్ అనేది ఒక కొత్త నాలెడ్జ్ మా డిస్ట్రిక్ట్‌లో. దానికి అక్కడికెళ్ళడము, అక్కడ మెడిటేషన్‌కి ప్రయత్నపూర్వకంగా స్థిర సుఖాసనంలో కూర్చొని ఆ శ్వాసను గమనిస్తున్నప్పుడు, నన్ను నేనేం నోటీస్ చేశానంటే, చాలా విపరీతమైన పెయిన్స్‌ను ఎక్స్‌పీరియన్స్ అయ్యానండి. అంటే కనీసం ఒక 15 నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి నాది. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అదే ఎక్స్‌పీరియన్స్ అయింది. నన్ను నేను క్వెషన్ ఏసుకున్నా. ఏంటి ఇలా ఈ తేడాకి కారణం ఏంటి? నేను యోగా భవనంలో రకరకాల ఆసనాలేసి వజ్రాసనంలో హాఫ్ అన్ అవర్ కూర్చున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా కూర్చునే స్థితిలో ఉన్న నేను, ఈ పిరమిడ్‌లో సహజ స్థిర సుఖాసనంలో కూర్చొని, ఆ సహజ ప్రాణాయామంతో కనెక్ట్ అయినప్పుడు, నాకెందుకో చాలా అన్‌ఈజీగా అనిపిచ్చి, బాడీ అంతా పెయిన్స్‌తో ఆహ్, నొప్పులు రావడం జరిగిందండి. వెంటనే మరి నాకు పిరమిడ్ కట్టించినటువంటి ఆ టీచర్‌ని అడిగినానన్నమాట. "ఏం సార్ ఇది ఇట్లా అయితుందంటే" ఆయన ఒక మాట అన్నాడు. మనం ఎప్పుడైతే మెడిటేషన్‌కి కూర్చుంటామో, నాడీ మండల శుద్ధి జరిగేటువంటి క్రమంలో కొంత పెయిన్స్ అనేవి వస్తుంటాయి. వాటిని భరించాలన్నారు. సో, అలా ఒక వారం పొడవునా అలాగే కంటిన్యూ చేస్తుంటే, సెవెంత్ డే నాకొక మంచి రిజల్ట్స్ వచ్చిందండి. అంటే 1 అవర్ మెడిటేషన్ కాస్త నాకొక 10-15 మినిట్స్ కూర్చున్నటువంటి ఆ అనుభవము ఇందులో ఏదో ఉందనేటువంటి విషయ అవగాహనకి దారితీసింది. సో, ఆ రకంగా మరి ఎక్కడ కూడా మెడిటేషన్‌ను పోస్ట్‌పోన్ చేయకుండా కంటిన్యూ చేస్తూనే మరి ఇంకా మాంసాహారం తింటూనే ఉన్నాను. పరిపూర్ణంగా మానుకోలేదు సార్. ఒకానొక రోజు నా ఇన్నర్ వాయిస్ నాకు చెప్పింది. "ఇన్ని రోజులు చేసింది చాలు. ఇన్ని రోజులు తిన్నది చాలు. ఇన్ని రోజులు చేసిన హింస చాలు. ఇకనైనా ఆపుకో" అని ఆ ఇన్నర్ వాయిస్ వినబడుతూ నా కంటెంబడి ధారాళంగా నీళ్లు బయటకొచ్చినాయండి. అంటే ఒక దుఃఖంతో కూడుకున్నటువంటి ఆహ్, ఆ భావనను నేను ఫీల్ అవ్వనన్నట్టు. ఒక రోడ్డుపై కూర్చొని నేను ఎక్కడైతే మటన్ కొట్టు దగ్గర మేక మాంసం కోసం ఇది ఎందుకు మీకు షేర్ చేసుకోవాల్సొచ్చిందంటే, మనం ఒక సరైన జ్ఞాన మార్గం వైపు, సాధన మార్గం వైపు వెళ్తున్నప్పుడు, మన అంతర్చైతన్యంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ మన యొక్క జ్ఞానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయనేది. అంటే మనం ఎంతో మందికి శాకాహార గురించి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సాధన మార్గంలోకొచ్చి ఆ విశ్వ ప్రాణంపై అనుసంధానం అవుతున్నప్పుడే ఇన్నర్‌గా చేంజెస్ అవుతుంటే, ఔటర్‌గా జరిగేటువంటి ఏవైనా మంచి చెడుల మధ్య విచక్షణ జ్ఞానం అనేది బుద్ధి వికసితం అవుతున్నది కాబట్టి, ఆ విధంగా ఎక్స్‌పీరియన్స్ అవుతుంటాం. సో, ఇది కట్ చేస్తే, ఈ రకంగా కంటిన్యూ ధ్యానం చేస్తున్నప్పుడు, ఒక సంవత్సరం పాటు ధ్యానం చేసిన వాళ్ళకి సేతు విజ్ఞానం అనేటువంటి సబ్జెక్ట్ ఇవ్వడానికి మనకు శ్రీనివాస్ సారును, బాలకృష్ణ సార్ ఇక్కడ ఆదిలాబాద్ రావడం. మరి వారి ద్వారా కూడా సేతు విజ్ఞానంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకొని అదృష్టంగా భావించే విషయం ఏంటంటే సార్, నేను 2 రిలీజియన్ ఓరియెంటెడ్ ధర్మానికి సంబంధించి ఆ రిలీజియన్స్ మధ్యల పెరిగినటువంటి చిన్నప్పటి నుంచి పెరిగానండి. అట్లా అని చెప్పేసి మా పేరెంట్స్ ఎప్పుడు కూడా దీనికే అడిక్ట్ అవ్వని చెప్పేసి మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో, అటు చర్చికి వెళ్ళడం, ఇటు గుళ్ళు గోపురాలు తిరగడం, అన్ని ధర్మాలను సమానంగా చూడగలిగేటువంటి ఆ జ్ఞానాన్ని మా పేరెంట్స్ మాకిచ్చారు. ఇది మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాం. దేన్ని తప్పు పట్టలేదు. దీన్నే పాటించమని కూడా ఫోర్స్ చేయలేదు. అయితే పత్రిసారి యొక్క 'తులసీదళం' నేను మొట్టమొదటి పుస్తకం అండి నేను చదివింది. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు సరైన గురువు ఇతనే అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది. ఆ మొదటి 2 పేజీల్లోనే భగవంతుడు ఒక్కడంటారు కానీ, మరి ప్రపంచంలో ఎన్నో రకాల స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్ మాది గొప్పది, మాది గొప్పదనే అహంకార పరిధిలో సత్యానికి దూరమైపోయి, ఎవరి వేళ వారి యొక్క జ్ఞానాన్ని అక్కడ ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని సార్ నోటీస్ చేస్తూ, మనం కూడా ఒక మతాన్ని తీసుకొస్తున్నాం. దాని పేరే తులసీదళమని. దానికి 2 ఆకులుంటాయని. ఒకటి ఆనాపానసతి ధ్యానమని, రెండోది ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలైనటువంటి జ్ఞానమని, అందించినటువంటి ఆ 2 ముక్కల ద్వారా నేను ఇమ్మీడియేట్‌లీ పత్రి సార్‌ని కలవాలి. అంటే ఆల్రెడీ యోగా భవనంలో ప్రాక్టికల్‌గా సారు ముఖత నేను ధ్యానాన్ని గురించి తెలుసుకున్నప్పటికీ, ఈ బుక్ ద్వారా నాకేమైపోయిందంటే అప్పటికి 'ధ్యాన జగత్' బుక్ ఉంది. నేను చాలా సందర్భాల్లో సార్ యొక్క నాలెడ్జ్ ఏమిస్తున్నాడని జెప్పేసి కంటిన్యూ చదువుతూ ఉన్నాను. కానీ 'తులసి దళం' ఇచ్చినంత క్లారిటీ
ఇంకా నన్ను బూస్టప్ చేసి సార్‌ను కలవాలని సార్‌ను కలిసిన ఫస్ట్ మీట్‌లో అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, "సార్ భగవంతుడు అంటే ఎవరు?" అప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, "నువ్వేనయ్యా" అన్నాడు. ఇక మళ్ళీ ఇంకో ప్రశ్న ఏయడానికి అక్కడ ఛాన్సే లేదు. కాస్త మౌనంగా నిలబడ్డాను. ఏమన్నాడంటే, "ఒక మర్రి విత్తనాన్ని తీసుకురా. ఆ మర్రి విత్తనంలో మహావృక్షం దాగుందని సత్యం ఎప్పుడు అర్థమైతది? అది నేలలో నాటబడి, అది తనకు తాను పోషణలోకొచ్చి ఆ ప్రకృతి అంతా సహకరించేసి అది మహావృక్షమైనప్పుడు, అది కొన్ని మళ్ళీ మర్రి విత్తనాలు ఇవ్వగలిగే స్థితి దాకా ఎదుగుతది. సో, ఈ స్పిరిచ్యువల్ సైన్స్ కూడా అంతే. నువ్వు చక్కగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవయ్యా అని చెప్పేసి నాకు సజెషన్ చేశాడు. ఇంకా అంతటితో ఆగకుండా, సార్ మీరు ఇదంతా భూమండలం మొత్తం కలియతిరుగుతూ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ మీకు అని అడిగాను. అంటే మీరు కూడా ముక్తిలో లేరా? లేదా ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి అనే సబ్జెక్ట్ కొంచెం నాలెడ్జ్ ఉండే కాబట్టి మీరు మహాపరిముక్తి పొందడానికి పని చేస్తున్నారని క్వెషన్ చేశానన్నమాట. అప్పుడు సార్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, "నేను ఆల్రెడీ మహాపరిముక్తిని పొందినరా బాబు" అని చెప్పాడన్నమాట. అప్పుడు మళ్ళీ నాకు క్వెషన్ మార్క్ పడ్డది. మహాపరిముక్తిని పొందినోడికి భూమి మీద ఎందుకు ఇంకేం పని ఉంటదా? కానీ తర్వాత దాన్ని అప్పుడు అడగలేదు సార్ గాని తర్వాత నాకే సమాధానం వచ్చింది. అంటే ఒక బుద్ధుడి స్థాయికి చేరడం అంటే మనం అనుకుంటాం బుద్ధుడి జన్మలో కంటే ముందే జ్ఞానోదయం. అంటే సిద్ధార్థుడిగా ఉన్నప్పుడే ఆయన ఆల్రెడీ ఎన్‌లైటెండ్. కానీ తిరిగి బుద్ధ స్థితిని అందుకున్న తర్వాత ఈ భూమండలం మీద తాను ఏ పర్పస్ ఆఫ్ లైఫ్‌గా ఆయన ప్రణాళికలో భాగంగా జన్మ తీసుకున్నాడో ఆ పర్పస్‌లో ఆయన ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఆయన ఎరుకపరుచుకోవడానికే కొన్ని సాధనలను నేర్చుకోవాల్సి వాళ్ళు ఎవరు చెప్పిన 500 మంది గురువుల దగ్గరికెళ్ళినట్టుగా మనం పుస్తకాధారంగా తెలుసుకున్నాం. మరి ఎవరు ఏం చెప్పినా అది చేసినప్పటికి కూడా ఆ ఆచరణలో తనకు సరైన జ్ఞానం అందని పరిస్థితిలో ఆ బోధి వృక్షం కింద కూర్చొని సహజ ప్రాణాయామంతో అంతర్ముఖమై ఆ గత జన్మలన్నీ చూసుకొని ఆ బుద్ధుని జాతక కథల రూపంలో మరి శిష్యులకు అందించినటువంటి విషయాలు మన పుస్తక ఆధారంగా తెలుసుకున్నాం. మరి ఆ రోజు ఆ బుద్ధుడు ఎన్ని రకాలుగా తన ఎన్‌లైటెడ్ స్థితిని అందిపుచ్చుకోవడానికి కష్టపడ్డాడో పత్రి సార్ ముఖత విన్న విషయాలివి. భారతదేశంలో ఉన్న ఎన్ని స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని తట్టాడాయన. అక్కడ ఎక్కడైనా ఆత్మ జ్ఞానానికి సంబంధించిన ప్రాక్టికల్ ఓరియెంటెడ్ సాధన స్థితులు ఏమైనా ఉన్నాయా? పెద్ద పెద్ద బుక్‌లు లాస్ట్‌కొస్తే అనిబిసెంట్ వాళ్ళ యొక్క బ్లవెట్స్‌కీకి సంబంధించిన అంటే ఆళ్ళంతా గూడా హైయర్ డైమెన్షన్ సంబంధించినటువంటి నాలెడ్జ్ మనకు షేర్ చేస్తున్నారు బుక్స్ పరంగా. కానీ అక్కడ గూడా ఎక్కడో ఒక దగ్గర గ్యాప్ సార్‌కు కనిపించిందన్నట్టు. అంటే దాన్ని ఎలా అందుకోవాలి అనేది ఎక్కడ గూడా చెప్పని సందర్భంలో తప్పని పరిస్థితుల్లో సారు మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అని సార్ ముఖత విన్నాను. సో, ఆ రకంగా మరి పత్రి సారు 40 ఏళ్ల పాటుగా రోడ్ల వెంబడి తిరుగుతూ ప్రతి ఒక్కరిని శిష్యులుగా కాకుండా గురువులుగా మలిచేటువంటి ప్రక్రియలో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ధ్యానం మరియు ఈ జ్ఞానానికి సంబంధించి శాకాహారంకి సంబంధించినటువంటి విషయాలను షేర్ చేస్తూ నిరంతరాయంగా ఆయన చేస్తున్న పనిలో ఆయనకు ఎవరైతే చేదోడువాదోడుగా ఉంటూ ఆయన జ్ఞానానికి అడిక్షన్స్ అయితూ ఆయన జ్ఞానంలో పరిపూర్ణత్వంలో ఒక ఆనందంలో ఉంటూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి చేస్తూ సార్‌కు సపోర్ట్‌గా నిలిచారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నాకు నచ్చిన గొప్ప విషయం ఏంటంటే, సార్ ఎప్పుడు కూడా శిష్యరికాన్ని ఎంకరేజ్ చేయలేదు. అది నాకెందుకో బాగా నచ్చిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గురువుగా ఎదగాలి అనేటువంటి లక్ష్యము నిజమైన గురువులకే ఉంటదని నాకనిపించింది. ఒకసారి అంటే రెగ్యులర్‌గా ఆదిలాబాద్‌కి వస్తుండేవాడు. అంటే ఒక ఇయర్‌లో 3-4 టైమ్స్ మనకు ఆదిలాబాద్ విజిట్ చేసేవాడు. ఆసూరి నరేంద్ర సార్ వీళ్ళ ఇంటి కాడికొచ్చారు. మా ఇంటికి కూడా ఒక 2 టైమ్స్ వచ్చారు. వచ్చిన ప్రతిసారి ఆయన నుంచి ఏ మాట విన్నా, ఏ జ్ఞానవంతమైన మాట విన్నా దాన్ని దోసిట్లో పట్టుకొని ఎంతో తృప్తి పడేవాళ్ళం. అంటే ఒక ఎన్‌లైటెండ్ మనిషితో మనము సహజీవనం చేసగలిగే అదృష్టం మనకు లభించిందనేటువంటి ఆ కృతజ్ఞతా భావం మాకెప్పుడు ఉండేదండి. ఇంకో విషయం ఏందంటే, నేను ధ్యాన మహాచక్రాల్లో సార్ ఎప్పుడు ఏమనేవాడంటే, మనమంతా భగవంతులం అనేవాడు. మనమంతా కో క్రియేటర్స్ అనేవాడు. ఇదే చివరి జన్మ పిరమిడ్ మాస్టర్‌లకి అనేవాడు. ఇవన్నీ కూడా నా మైండ్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయినాయి కాబట్టి ఒకసారి ఆదిలాబాద్‌కి వచ్చినప్పుడు అడిగిన. సార్ పిరమిడ్ మాస్టర్‌లకు చివరి జన్మ, చివరి జన్మ అంటారు సార్. ఏంట్రి ఈ చివరి జన్మ అని అడిగినానన్నమాట. ఒంటరిగా కలుసుకున్నప్పుడు అడిగిన. దానికి ఎంత అద్భుతమైన సమాధానం ఇచ్చిండంటే సార్, అది మనందరికి ఎంతో ఉపయోగపడుతది. అజ్ఞానానికి చివరి జన్మ అన్నాడు. నోట్ దిస్ పాయింట్. అజ్ఞానానికి చివరి జన్మ అన్నాడు. అంటే ఆత్మజ్ఞానం లేమితో ఉన్నాం కాబట్టే మనం దుఃఖంతో ఉంటున్నాం కాబట్టి వన్స్ ఆత్మజ్ఞాన స్థితిలోకి ఎదిగిన తర్వాత జ్ఞానవంతమైన జీవితాలు ఎన్నన్నా జీవించొచ్చు. ఇట్ ఈస్ యువర్ ఫ్రీ విల్ అని చెప్పాడన్నమాట.
ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇప్పుడు బుద్ధుడు ఆల్రెడీ జ్ఞానోదయం పొంది ఎంతో ఎన్లైటెడ్ స్థితి పొందినప్పటికీ కూడా మరో జన్మ తీసుకొని ఆ బుద్ధత్వాన్ని అందరికి పంచాలన్నటువంటి ఆ ఆలోచన పరిధిలో జన్మ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ మెరాకిల్. సో మనం కూడా మన భుజాలపై సారి ఏం ఈ ఒక బాధ్యతనిచ్చిందంటే, ఎవరైతే సాధన చేస్తూ తమ జీవితాలను ఆనందమయంగా మలుచుకుంటూ, మరి తాముకు తెలిసిన ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి. ఆ తెలిసినంత జ్ఞానాన్ని తెలిసినంత మేరలో పక్క వాళ్ళకు పంచండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛనిచ్చాడు. దానివల్ల ఏమైపోయిందంటే, మన దినదిన అభివృద్ధి అనేది ఇంకా స్పిరిచువల్ సైన్స్‌లో డెప్త్ నాలెడ్జ్‌ని గెయిన్ చేయడం కోసం సమయం కేటాయించడం, ఆ తెలిసినంత మేరలో ఆ సంపాదించిన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయడం. ఇంకా మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులుండి దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పటికి కూడా అదొక వైపు అలా దాన్ని అలా మేనేజ్ చేస్తూ మిగతా వైపు కూడా ఈ సత్యాన్ని, ధర్మాన్ని సంబంధించిన విషయాలను అందరికీ షేర్ చేస్తూ వెళ్ళిపోవడం అనేది మనల్ని మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఒక అవకాశాన్ని మనకు మనమే సృష్టించుకున్న వాళ్ళుగా అవుతున్నామనే విషయం నాకు అర్థమైంది సార్. అంటే తులసీదళంలో ఒక చోట చెప్తాడన్నమాట. తీర్థాంకర గోత్ర బంధం అనేది. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అది. తీర్థాంకరుడు అంటే ఎవరైతే ధ్యానం చేసి తమ లోపలికి ఆ జ్ఞాన ప్రవాహంతో తమ లోపల అంటే నేను దేహం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మనై ఉన్నానటువంటి ఆ జ్ఞాన పరిధిలో సాధనలో ఉంటూ తెలుసుకుంటున్న క్రమంలో తాము తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అంటే ఒక బుద్ధుడు ఎలాగైతే ప్రపంచం మొత్తం తిరుగుతూ పంచాడో, ఒక పత్రి సార్ ఎలా పంచాడో, ప్రతి పిరమిడ్ మాస్టర్స్ కూడా ఆ బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని తీర్థాంకర గోత్ర బంధంలో సార్ అద్భుతంగా చెప్పాడన్నమాట. తీర్థాంకరుడు అంటే టీచర్. తీర్థం అంటే ఇక్కడ ధ్యాన తీర్థం. ధ్యాన తీర్థం ద్వారా మన అనుభవం మనకి ఏమైతే ఇచ్చిందో, ఆ అనుభవాన్ని మనం అందరితో షేర్ జేసుకోవాలి. ఆ షేర్ జేసుకోవడం వల్ల మనకొచ్చే ప్రయోజనం ఏంటంటే, మనం ఏదైతే తీర్థాంకర గోత్ర బంధం ఉందో దాన్ని కూడా అధిగమించేస్తాం. అంటే నేను ఆత్మ జ్ఞానాన్ని 10 మందికి పంచలేదు అన్న అభిప్రాయం కూడా మనకు మిగిలిపోకుండా హాయిగా మన పర్పస్ ఆఫ్ లైఫ్‌లో ఇది కూడా ఒకటి బాధ్యతగా మనం చేయవలసిన పనుందని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని రిసీవ్ చేసుకోండి దయచేసి. అంటే మనకేం తెలవదు అని ఆర్డినరీ ఆలోచన చేయకుండా తెలిసినంత మేరలో ఇంకా తెలుసుకుంటూ, సాధన చేస్తూ, మన అనుభవ జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ, అందరిలో కూడా ఈ యొక్క ధ్యాన జ్యోతిని, జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి పరిస్థితులను మనమే క్రియేట్ చేసుకోగలగాలి. మనం ఆ గురువుకిచ్చేటువంటి గురుదక్షిణగా భావిద్దాం. ఈ మధ్యనే నాకు క్లాసెస్ బయట చెప్పడానికి వెళ్ళినప్పుడు సార్‌ది యోగా పరంపర గుర్తొచ్చిందండి. ఈ సబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ఏందనేది మీకు ఈరోజు మేము షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాం. యోగా పరంపర సబ్జెక్ట్‌లో సార్ ఏం చెప్పాడంటే, కర్మయోగము పార్ట్ 1, జ్ఞానయోగము పార్ట్ 1 అనేటువంటి విషయాలలో చెప్పిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాం. మొదటగా కర్మయోగం పార్ట్ 1లో 4 అంశాలుంటాయండి. జాగ్రత్తగా వినండి. మొదటిది చెడు చేయకుండా ఉండడం. రెండోది మంచి చేయడం. మూడోది ఫలితం ఆశించకుండా చేయడం. నాలుగోది నేను అనే భావన లేకుండా చేయడం. నిజంగా పిరమిడ్ మాస్టర్‌లు ఏ స్థితిలో ఉండాలంటే, నేను అనే భావన లేకుండా చేసేటువంటి స్థితిలోకి వచ్చేయాలి ఇమ్మీడియేట్‌లీగా. ఎందుకంటే, మనం ఎవరికీ చెడు చేయము. మంచి చేయడానికి ఎప్పుడు మనం పరితపిస్తాము. ఇకపై ఫలితం ఆశించకుండా నేను, నాది అనే అహంకార మమకారాలు కూడా పక్కకు పడేస్తున్నాం. అసలు నేనే తీసేస్తే ఇంకా బ్రహ్మాండం అవుతుంది. కాబట్టి ఆ కర్మయోగం పార్ట్ 1లో ఆ ఫోర్త్ స్టెప్‌లో నేను అనే భావన లేకుండా చేసినటువంటి కర్మలో చాలా ఆనందం ఉంటదండి. ఇక జ్ఞానయోగంలోకొద్దాం. ఇక్కడ జ్ఞానయోగం పార్ట్ 1లో ఏం చెప్పుకొచ్చాడంటే, శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఆత్మ సాక్షాత్కారం అనే 4 స్థితులను ఆయన తెలియజేస్తూ ఏమంటాడంటే, అంటే ప్రారంభంలో ఆత్మ ఏం చేస్తదంటే, ఆత్మోన్నతి కోసం శ్రవణం అంటే ఏదైనా గాని, అది భగవద్గీత గాని, బైబిల్ గాని, ఎక్కడైనా పారాయణం చదవని, భజనలు జరగని, ఎక్కడైనా ఆధ్యాత్మిక సంబంధించిన ప్రోగ్రామ్‌లలో అక్కడికెళ్ళడం, వాళ్ళు చెప్పే ప్రవచనాలను, వాళ్ళు చేసే యాక్టివిటీస్‌లలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ అవ్వడం. అంటే శ్రవణం జరగడం, మననం చేసుకోవడం, మరి చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాల్లో మననం పైన దృష్టి నిలపడం. అలాగే దాన్ని సాధనంగా తీసుకుంటాం. అంటే అభ్యాసం పరిధిలోకొచ్చేసి, ఒక ధ్యానం విషయం తెలిసింది. దాన్ని చూద్దాం, ప్రాక్టీస్‌లో పెడదాం అనడం. ఏదో ఒక ప్రవచనం తెలిసింది. ఆ ప్రవచనాన్ని ఆధారం చేసుకొని నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకోవడం అట్లా. అంటే అభ్యాసంతో పాటు మనకేమైపోతుంది, ఆత్మ సాక్షాత్కారం వైపుగా అంటే మన జ్ఞానం అనేది మనస్థితి నుంచి బుద్ధ స్థిత్వ వైపుగా అడుగులేస్తుంది. ఇది జ్ఞానయోగం పార్ట్ 1లోని 4 స్టెప్స్ అండి. శ్రవణం, మననం, నిధిధ్యాసన, ఆత్మ సాక్షాత్కారం. ఇక ఇక్కడ ఇంటర్వెల్ ఇచ్చుకుందాం. మళ్ళీ సినిమా పార్ట్ 2 స్టార్ట్ అయితుంది. పార్ట్ 2లో కూడా మళ్ళీ ధ్యాన యోగమే ఉంటుంది. సారీ మళ్ళీ కర్మయోగమే ఉంటుంది. ఆ కర్మయోగంలో
మళ్ళీ 4 స్టెప్స్ ఇచ్చాడండి. ఇక్కడ మీరు కర్మయోగం 1లో ఏం అబ్జర్వ్ చేశారంటే, మనం ఇతరులకు మంచి చేయడం అనేది చూసారు. కానీ కర్మయోగం 2కొచ్చేసరికి ఏమైతే మనకు మనం మంచి చేయడం మొదలుపెడుతది. అంటే ఇక్కడ రాజయోగం ఏదైతే మనం ధ్యాన యోగము, రాజయోగం అంటున్నామో, కింగ్ ఆఫ్ ద యోగాగా చెప్తున్నామో, అది ఇంట్రొడ్యూస్ కాబడుతుంది. ఇక్కడ మనం మన దృష్టి అంతా ఎవరిపైన ఉంటది? ప్రపంచాన్ని బాగు చేయాలనే ఆలోచనతో బయలుదేరమండి. ఫస్ట్ నిన్ను నువ్వు బాగు చేసుకోవడమే. నువ్వు ఆనందంగా ఉండడమే. నువ్వు జ్ఞానవంతంగా మారడమే. నువ్వు ఆనందంగా ఉంటేనే ఇతరులకు ఆనందంగా ఉంచగలవు. నువ్వు ఆనందంగా లేనప్పుడు ఎలా ఉంచలేవు? కాబట్టి దీనికోసం ఏం చేశారంటే ఈ ధ్యాన యోగంలోకి అడుగు పెడతామని చెప్పాడు. ఇక్కడ ఏం చేస్తాం? చక్కగా కళ్ళు 2 మూసుకుంటాం. ఆ సహజమైన శ్వాసతో అనుసంధానమైతాం. ఆ విశ్వ ప్రాణమయ శక్తితో ఆవహింపబడతాం. నాడీ మండల శుద్ధి అంతా జరిగిపోతుంది. మనం సంపూర్ణమైన ఆరోగ్య స్థితికెళ్ళిపోతుంది. రోగాలు లేని స్థితిలోకెళ్ళిపోతాం. ఆ కాన్ఫిడెన్స్ తోని 10 మందికి ఈ ధ్యానాన్ని పంచే ప్రయత్నంలో గూడా ఉంటాం. ఇది నిరంతరంగా సాగిపోతుంది. అంటే ఇంతసేపు మనము ప్రాపంచికంగా జరిగినటువంటి మంచి పనుల దృష్టి పెట్టాం గానీ, ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా నీకు నువ్వు ఉన్నతంగా మలుచుకోవడానికి ఈ కర్మయోగం పార్ట్ 2లోకి అడుగు పెడతామనే విషయాన్ని మీరు గ్రహించాలి. మళ్ళీ పార్ట్ 2 జ్ఞానయోగంలో ఏం చెప్పబడింది? ఇక్కడ మళ్ళీ శ్రవణం, మననం, నిధిధ్యాసన, ఆత్మ సాక్షాత్కారాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఇక్కడ కూడా శ్రవణం చేయమంటున్నాడు. ఎవరి ద్వారా శ్రవణం చేయడం? మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో, మనసు శూన్యమైతుందో, కొంతమంది అనుభవాలు మనం విని ఉన్నాం పుస్తకాల రూపంలో ఛానలింగ్ కావడం మాస్టర్స్, లేదా ఇష్ట దైవాలతో సంభాషించడము, లేదా మన ఇన్నర్ వాయిస్ ని ఎక్స్ట్రా పర్సెప్షనల్ ఎబిలిటీస్ అంటారు. అంటే అతీంద్రియ శక్తులు అవి యాక్టివేట్ అవ్వడం. సో మనకు అంత లోతైన అనుభవం లేకున్నా కూడా అనుభవాలు ఉన్న వాళ్ళ యొక్క పుస్తకాల ద్వారా, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. అవి కూడా ఉన్నాయి అనేటువంటి. సో మనం కూడా ఈ జ్ఞానయుగం పార్ట్ 2కొచ్చేసరికి శ్రవణము. ఇప్పుడు మనం ధ్యానంలో ఉండి మాస్టర్స్‌తో కనెక్ట్ అయ్యి వాళ్ళిచ్చే మెసేజ్ వైపుగా మనము వాళ్ళిచ్చే మెసేజ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా వింటూ అది మనకేమైనా పనికొస్తే లేదా మనకు పొందిన అనుభవ జ్ఞానం పక్క వాళ్ళతో పంచుతూ, ఈ విధంగా శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఆత్మ సాక్షాత్కారం ఈ స్థితిలో కూడా జ్ఞానయోగం 2లో ఈ 4థ్ స్టెప్‌ను ఫాలో అవుతామని చెప్పేసి యోగా పరంపరలో ఇవ్వబడింది సార్. సో ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక ఆధ్యాత్మికతలను సరళంగా, సూక్ష్మంగా, లోతుగా అవగాహన చేసుకోవాలంటే నేనైతే పత్రి సార్ పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకుంటాను. అంటే ఎంతోమంది ఎన్‌లైటెడ్ పర్సన్స్ ఉండొచ్చు. కానీ నేను మీ అందరికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఒక లక్షల పుస్తకాలు చదివి, అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్‌ని జల్లెడబట్టి, అందులో ఏదో ఒక దగ్గర మూలలో ఎక్కడో ఒక దగ్గర గ్యాప్ ఉన్నదాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌ని పెట్టి, ఇంతమంది పిరమిడ్ మాస్టర్‌లను తయారు చేసి, ఇంతమంది పిరమిడ్ మాస్టర్‌లు కూడా ఒకరికొకరు పడరాని సందర్భంలో కూడా ఎవరికి వారు డివేట్ అయ్యి, ఎవరి వేళ వాళ్ళు స్వేచ్ఛగా ఆధ్యాత్మికతలో లోతులు తెలుసుకుంటూ, పంచుతూ, కరెక్షన్స్ చేసుకుంటూ ఇలా ముందుకు పోతున్నాం కాబట్టి, ఈ మూవ్‌మెంట్ యొక్క గొప్పదనం అంత ఇంత కాదండి. కాబట్టి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇచ్చిన ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి ఆ శ్లోకం ఆధారంగా బుద్ధ ప్రబోధిత అపోదీపభవ అనేటువంటి మాట ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం ఉద్ధరింపజేసుకుంటూ అవకాశం ఉంటే పక్కవాడికి వాడి యొక్క శ్రద్ధను బట్టి మనం ఆ నాలెడ్జ్ ని షేర్ చేస్తాం. ఎందుకంటే ఈ లోతైన అభ్యాసము, జ్ఞానము అందుతున్న కొద్దీ మనకు మనం దొరికిపోతున్నాం. ఉన్నదంతా ఏకత్వమే. మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితి దాకా మన జ్ఞానం ఎదిగిపోతున్నదనే విషయం నాకు నేనుగా రియలైజ్ అవుతున్నా సార్. కాబట్టి ప్రతి ఒక్కరిలో పరమాత్మని చూడాలంటే ఫస్ట్ మనం పరమాత్మ స్థితిలో ఉన్న ఆ ప్యూరిటీని మనము పట్టుకోగలగాలి. దానికి ఏం లేదండి, వెరీ సింపుల్. మన భావన క్షేత్రాన్ని ట్యూన్ చేయడం ఇంకేం లేదు. సార్ ఏమంటాడు? భావన క్షేత్రంలో నువ్వు సర్వసత్వం. నువ్వే దేవుడని అనుకున్నప్పుడు దేవుడిలా జీవించడం స్టార్ట్ చేస్తావు. లేదు నా వల్ల కాదు, నాకు ఆ ఎనర్జీస్ లేవనుకున్నప్పుడు ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏ లోకాల్లో ఉన్నాడు? ఆయనను శరణు కోరుకోవాలంటే నీ ఇష్టం. నిన్ను శరణు కోరుకోవాల్సింది నిన్ను నువ్వే. అందుకే భగవద్గీతలో చివరి ఆ మోక్ష సన్యాస యోగంలో కృష్ణుడు అర్జునుడితో అంటుంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ మా సర్వ పాపేభ్యో మోక్షాశ్రయం మా శుచు అని అంటారు. అంటే అక్కడ ఏముంది? అన్ని సర్వధర్మాలను పక్కకు పడేసేయాలి బాబు. నీ స్వధర్మం నిన్ను చూసుకో ఫస్ట్. నీ ఆత్మధర్మాన్ని నువ్వు మేల్కొల్పుకో. ఆ తర్వాత నువ్వు ఎంత వరకైనా చేయొచ్చు అని చెప్పుకొస్తాడు. అందుకే భగవద్గీత పత్రిసారార్థ పరిచయం అయిన తర్వాత చదవడం మొదలుపెట్టాం. అంతకుముందు బైబిల్ మీదనే ఫోకస్ చేస్తే గాని బైబిల్‌లో ఉన్న ప్రవచనాలు అవన్నీ అందులో ఉన్న విషయాలు కూడా నాకు అంతగా బొత్తిగా ఏం అర్థం కాలేదు. బాగా బోరింగ్ అనిపిస్తుండే. కానీ వన్స్ భగవద్గీత కనెక్ట్ అయిన తర్వాత ప్రతి శ్లోకం కూడా ఒక ఎన్‌లైటెండ్ జ్ఞానం వైపుగా తీసుకెళ్తది. సో ప్రతి ఒక్కరికి మరి ఏదైతే మనకు శ్రీకృష్ణామృతం
పత్రి సార్ ద్వారా మనం అందుకున్నాం. నిజంగా చాలా అదృష్టవంతులు. ఆయన ఆ భగవద్గీత శ్లోకం కింద తను ఇచ్చే వివరణ చాలా అద్భుతమైందండి. మళ్ళీ ఇంకా చెప్తున్నా, మీరు ధ్యానం చేసి భగవద్గీత చదివినప్పుడు దాని లోతైన అర్థం తెలుసుకోవడానికి చాలా స్కోప్ ఉంటదండి. అంటే మనం ఎంతసేపు మనోస్థితిలో కాదు, ఈ ఆత్మస్థితిలో నుంచి ఆ శ్లోకాన్ని చూడాలి. ఇప్పుడు ఎక్కడ అక్కడ 2 క్యారెక్టర్లు ఉన్నాయి సార్. కురుక్షేత్ర సంగ్రామంలో జ్ఞాన ప్రవాహం జరుగుతుంది. ఎవరికి మధ్య? అర్జునుడికి, కృష్ణుడికి మధ్య. అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడు? మనోస్థితిలో ఉన్నాడు. కృష్ణుడు ఏ స్థితిలో ఉన్నాడు? బుద్ధి పరాకాష్ఠ స్థితిలో ఉన్నాడు. కాబట్టి అర్జునులో జరుగుతున్నది కురుక్షేత్రము, కృష్ణులో జరుగుతున్నది ధర్మక్షేత్రం. అందుకే ఫస్ట్ శ్లోకమే కురుక్షేత్రే ధర్మక్షేత్ర అనేటువంటి ఆ శ్లోకంలో చెప్తాడు. ఏం జరుగుతుందని సంజయుని అడుగుతాడనమాట ధృతరాష్ట్రుడు. కాబట్టి మన మనసుకి, మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ అనుకుందాం, బుద్ధి అని మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ మైండ్ అనుకుందాం. బుద్ధికి జరుగుతున్న ఘర్షణే కురుక్షేత్రం. దాంట్లో ఎవరు గెలుస్తారంటే అల్టిమేట్ గా ఎవరు గెలుస్తారండి? కృష్ణుడే గెలుస్తాడు. ఎందుకు? ఆయన అంతా యోగేశ్వరుడు కాబట్టి. సో మనం కృష్ణతత్వాన్ని అందుకోవాలంటే కృష్ణుడు ఏం చెప్పిండో అర్థం చేసుకోవాలి. కృష్ణతత్వంలో జీవించినప్పుడు కర్మ సిద్ధాంతం కూడా పక్కకు పోయి కృష్ణ లీల స్టార్ట్ అయిపోతుంది. ప్రతి దాన్ని యాక్సెప్టెన్స్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్ తగ్గిపోతావు. ప్రతి ఒక్కరిలో తనను తాను ఉన్నాననేటువంటి విషయావగాహనకు వచ్చేస్తాం. మమాత్మ భూతాత్మ అనేటువంటి స్థితిలో మనము మెల్లమెల్లగా ఎదుగుతాం అనే విషయం నాకు సిన్సియర్ గా మెడిటేషన్ చేస్తూ జ్ఞానం వస్తున్న క్రమంలో నాకు అర్థమవుతుంది సార్. సో ఇది సార్, అంటే ప్రతిరోజు నేర్చుకునేది ఉంది, ప్రతిరోజు నేర్పించేది ఉంది అనేది నాకు అర్థమైంది. ఇక మన మనసు ప్రభావానికి మనం లోను కావద్దంటే ఆధ్యాత్మికతలో నిండా మునగాలనేటువంటి విషయం అర్థమైపోయింది. 10 మంది నేను శ్రేయస్సు కోరుకుంటే ఖచ్చితంగా మన శ్రేయస్సు ఆధారపడుతుంది ఆటోమేటిక్ గా. మనము విశ్వం వేరుగా లేదు కాబట్టి ఆ విశ్వ ప్రణాళికే మన ప్రణాళిక, మన ప్రణాళికే విశ్వ ప్రణాళిక. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత ఒక గొప్ప జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు. పత్రి సారు ఫిజికల్ గా లేరనే భావన పక్కన పెట్టి ఆయన జ్ఞానంలో మనం తడిసి ముద్దవుతున్నాం కాబట్టి ఆయన జ్ఞానాన్ని దశ దిశలా వ్యాపించే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరిని ధ్యానులుగా, జ్ఞానులుగా, శాకాహారులుగా మారగలిగేటువంటి పరిస్థితులను వాళ్ళకు ఒక అవకాశంగా మనం ఇద్దాం. ఎందుకంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి. సో బాధ్యతగా ఫీల్ అవుదాం. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మన పట్ల మనం కూడా పూర్తి ఎరుకతో ఉందాం. ఏది పడితే అది మాట్లాడద్దు. మనల్ని 100 మంది డేగ కళ్ళతో అబ్జర్వ్ చేస్తుంటారు ఒక మంచి మార్గంలో మనలో ఏ కొంచెం ఒక మిస్టేక్ అయినా కూడా అది వేరుగా అవుతుంటది. మనం అన్ని చూస్తున్నాం. సో కాబట్టి మన పరంగా మన చుట్టుపక్కల వాళ్ళతో మిత్రత్వంలో ఉందాం, సామిత్వంలో ఉందాం, దైవత్వంలో ఉందాం. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే మీ ధ్యాన అనుభవాలు, మీరు పత్రి సార్ తోటి ఉన్న అనుభవాలు అంటే చాలా బాగా చెప్పారు సార్. మీరు ఇప్పుడు చివరగా చెప్పింది అంటే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి అంటే ఎరకతో మాట్లాడాలి, ఎరకతో ఉండాలి అని అది చాలా నేర్చుకోవాలి సార్. ఎందుకంటే మనం అందరితోటి కలిసి ఉండి మనము ఈ మార్గంలో వెళ్తేనే మనము ఎదుగుతాము. సో లేకపోతే మనకు ఎన్నో అడ్డంకులు కలుగుతాయి. సో అదే చెప్పారు. ఇంకోటి తులసి దళం గురించి కానీ పత్రిసారి పుస్తకాలు ప్రతి పుస్తకం ప్రతిసారి చదవాలి. మనము ఎంత జ్ఞానం పెంచుకుంటే అంత అద్భుతంగా ఎదుగుతాం అన్నది కూడా అర్థమైంది సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం, లక్ష్మారెడ్డి సార్, ఇంకో విషయం ఏంటంటే ధ్యాన జగత్ ఛానల్ వచ్చిన తర్వాత పత్రి సార్ షార్ట్ వీడియోస్ అయితే చాలా బ్రహ్మాండంగా హిట్ అయినాయి సార్. అవి ప్రతి స్టేటస్ రోజు నాకు అదే ఎంత ఆనందం వేస్తుండ అంటే మనం పత్రి సార్తో అన్ని సందర్భాల్లో ట్రావెల్ చేసే పరిస్థితులు ఉండవు. కానీ ఆయన ఎక్కడికి వెళ్తాడో అక్కడ ఏ రకమైన జ్ఞానం అక్కడ ఉన్న మాస్టర్స్ అవసరం అక్కడ ఒక జ్ఞాన ప్రవాహాలు వచ్చేస్తుంటది. అంటే ధ్యాన మహాయాగాలలో చక్రాలలో రాని మెసేజెస్ కూడా ఆ షార్ట్ పీరియడ్ లో కట్ చేస్తూ మనకు అవసరమైంది తీసుకొని పెడుతున్నాం చూడండి. ఆ పని చేస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. చేయండి సార్, అలాంటి పని చేయండి. అంటే మీడియాను మనం ఏ విధంగా వాడుకోవాలో అలా వాడేసుకోవాలి అంతే. అవును సార్. చాలా అది అంటే అలా అందరికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సార్. అట్లా షార్ట్ వీడియోలు కానీ షార్ట్ మెసేజెస్ ఎక్కువ మందికి అంటే మనం వాట్సాప్ స్టేటస్ పెట్టడం వల్ల ఇప్పుడు అందరూ అవును. ఏంటంటే సోషల్ మీడియా వాడుతారు కాబట్టి ప్రతి ఒక్కరు వాట్సాప్ చూస్తారు. మన కాంటాక్ట్లు ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు. ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది అవును. అందరికి. మనము వ్యక్తిగతంగా అంటే డైరెక్ట్ కలిసి చెప్పలేని వాళ్ళకు కూడా మనం ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది అన్నట్టు. చాలా అవును. అద్భుతం సార్. అదే అంతా ఇప్పుడైతే బాగానే జరుగుతుంది సార్. అందరు చేస్తున్నారు ఇది. ఏంటంటే ఎవరికి టైం బట్టి వాళ్ళు ఎవరికి ఏది అంటే సాధ్యమవుతుందో ఆ పని వాళ్ళు చేస్తున్నారు సార్. మన సొసైటీలో ఇప్పుడు చాలా అందరూ
ఎరుకతోటి అందరు మంచి జ్ఞానంతో చాలా ముందుకు వెళ్తున్నారు సార్. ఇంకొకటి ఏంటి కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ అవుతుంది ఏంటంటే అసలు సిసలైన ధ్యానం ఏంటిది అంటే మ్యూజిక్ మెడిటేషన్ గైడెడ్ మెడిటేషన్ సంథింగ్ జరుగుతుంది సార్. నేను నా అనుభవాన్ని నేను షేర్ చేస్తాను సార్, ఎందుకంటే నేను ఏం చేస్తున్నానో మీకు చెప్పాలి కాబట్టి. చెప్ నిజమైన ధ్యానం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. సైలెన్స్ మెడిటేషన్ ఇస్ ద పవర్ఫుల్ మెడిటేషన్ సార్. ఏం జరుగుతుందో చెప్తా సార్. ఇంట్లో ఫస్ట్ మన లోపల మన స్టేటస్ ఆఫ్ మైండ్ లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నామో మనం దృష్టి పెడతాం, వెదర్ ఇట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. కానీ క్రమక్రమంగా మనం ఒక డైరెక్షన్ మార్చుకోవాలి. ఆలోచన వస్తున్నట్టు కాకుండా ఆలోచనను మనం రిలీజ్ చేస్తున్నాం. అక్కడ ఏమైందంటే ఘర్షణ అనేది మన లోపల తగ్గిపోతుంది. నేను చాలా మందికి చెప్తా ఇది. ఆలోచన వస్తున్నట్టుగా కాకుండా ఆలోచనను బయటకు రిలీజ్ చేస్తున్నట్టుగా మనం చూడాలి. అలా దాన్ని స్వేచ్ఛగా వదిలివేయడం వల్ల ఒకానొక స్థితిలో ఆలోచనలు ఆగిపోయి ఆలోచన స్థానంలో క్రియేటివిటీ థాట్స్ మొదలవుతాయి. అంటే ఈ రోజు ఎవరికి ధ్యానం చెప్పాలి, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఇలాంటివి కూడా జరగవచ్చు. నాకు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఇంకా అలాంటి క్రియేటివిటీ ఆలోచన రాక ఒకవేళ మనసు శూన్యమైంది అనుకోండి, పూర్తి స్థితిలో మీరు ఆత్మను అనుభూతి చెందుతారు. మీరు ఒక బ్రహ్మానంద స్థితిని ఎక్స్పీరియన్స్ అవుతారు. సార్ నేను ఒక పని చేసిన సార్, ఏంటంటే ఎవరైతే ఆత్మజ్ఞానం చెప్పిన సీనియర్ మోస్ట్ మాస్టర్లు అందరూ క్వశ్చన్ వేసిన, మీరు దేహానికి అతీతమైన ఆత్మలోని అనుభవిక జ్ఞానాన్ని మీరు ఎలా పొందారు నాకు చెప్పండి అని అన్నా. కానీ ఎవ్వరు కూడా చెప్పలేదు సార్. ఆ క్వశ్చన్ రాకో రైటో నాకు తెలియని స్థితిలో అడిగిన. నాకు ఒక పుస్తకము సమాధానం ఇచ్చింది సార్. ఆ పుస్తకం పేరు అతీత మానసం. శార్వరి రాసినటువంటి ఒక పుస్తకంలో ఒక దాదాజీ అనేటువంటి ఒక ఎన్లైటెడ్ పర్సన్ చాలా డబ్బు కమాయించి ఫ్యాక్టరీలు అవన్నీ పెట్టేసుకొని బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సందర్భంలో అవన్నీ ఆ అచిరకాలంలో అన్ని పోగొట్టుకొని వైరాగ్యంతో హిమాలయాలకు వెళ్ళి అక్కడ గురువులను కలిసి వాళ్ళ సమక్షంలో ధ్యానం నేర్చుకొని తిరిగి ఆ పూణే దగ్గర ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆత్మజ్ఞానాన్ని పంచుతున్న సందర్భంలో ఆయన దగ్గరికి చాలా మంది డాక్టర్లు, లాయర్లు, టీచర్లు వీళ్ళందరూ వస్తూ ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందుతున్న సందర్భంలో ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కూడా వస్తాడు. ఆ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆ గురువు గారిని ఇదే ప్రశ్నిస్తాడు, స్వామీజీ మీరు ఇంత ఆధ్యాత్మికతను చెప్తున్నారు కదా, మరి మీరు దేహానికి అతీతమైన ఆత్మలోని అనుభవిక జ్ఞానం ఎలా పొందారు అని అడుగుతారు. అప్పుడు ఆ గురువు ఇచ్చిన సమాధానం ఎంత బాగుందంటే అసలు ఆ ప్రశ్నే రాంగంటాడు. అప్పుడు కింద ఒక వివరణ ఇస్తాడు. ఏమంటాడంటే చాలా జాగ్రత్తనండి, మీరు ఎంతసేపు అయితే మీ మనసుతో మీరు ఆత్మనా కాదా అని అన్వేషణ కొనసాగిస్తూ ఉంటారో అంతసేపు మీరు ఆత్మకు దూరం అవుతుంటారు. మీరు ఎప్పుడైతే మీ మనసును శూన్యం చేస్తారో మీ మనసు శూన్యమైన మరుక్షణము మీరు పొందుతున్న ప్రతి అనుభవము ఆత్మదే అనే ఎరుకతో జీవించడం మొదలు పెడతాడు అని అన్నాడు. ఇక నా తలభారం అంతా దించుకున్నట్టు అయిపోయింది. అంటే మనం సాక్షాత్ భగవంతులం, సాక్షాత్ ఆత్మస్వరూపం అన్నప్పటికీ కూడా ఆ లాజికల్ మైండ్ మనల్ని యాక్సెప్ట్ చేస్తలేదు. నేను దేవుడు కాదంటది అది. అదన్నీ జిమ్మిక్కులు చెప్తుంది. దాని పని అదే కదా, జిమ్మిక్కులు చేయడమే. కానీ వన్స్ మనం మనస్సును పక్కకు తప్పడానికి మెడిటేషన్ పై పక్కకు పోయిందంటే నువ్వు ఖచ్చితంగా ఒక ఎనర్జీ బీయింగ్ అని అర్థమైపోతుంది. నీకు నువ్వు ఏం చేయాలో నీ సృష్టి నీ కథ నీ కార్యక్రమం నీ సినిమా నీదే. అంటే కృష్ణ కర్మ, కృష్ణ లీల, నువ్వు ఎలా దాన్ని తీసుకుంటావో అలా. కర్మగా తీసుకుంటే కర్మ, లీలా తీసుకుంటే లీలాధీనం అవుతాం. ఏటన్నా వేగి. సో నాకు ఇది అర్థమైన తర్వాత భారము అభారము ఆభరణం అనే ఒక కాన్సెప్ట్ చెప్పిండు సార్ నందప్రసాద్ ఆదిలాబాద్కి వచ్చినప్పుడు. అంటే ఎన్నో చెత్త విషయాలు ఇక్కడ మోసి మా భారంగా మారిన. మెల్లమెల్లగా ధ్యానం మనకు ఆ గురువు గారి ద్వారా అద్దింది కాబట్టి మెల్లమెల్లగా ఆ చెత్త విషయాలన్నీ పోయినాయి, మంచి విషయాలు వచ్చినాయి, క్రియేటివ్ థాట్స్ వచ్చినాయి, ఏదో సర్వీస్ ఓరియంటెడ్ కూడా వెళ్ళిపోతున్నాం. అంటే భారం కాస్త అభారం అయింది కాబట్టి మనం ఇతరులకు ఆభరణంగా మారుతున్నాం. ఈ రోజు ఎవడయ్యా ధ్యానం చెప్తున్నాడు అంటే పిరమిడ్ మాస్టరే. ఏడికెళ్ళి చెప్తున్నాడు, ప్రతి ఊరికెళ్ళి చెప్తున్నాడు. కనబడ్డ ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరిని శాకాహారిగా మారమని చెప్తున్నాడు. అంటే ఎంత గొప్ప స్థితిలో మనం ఉన్నామనే దాన్ని మనం గుర్తించగలగాలి. దిగి వచ్చిన దేవుళ్ళారా దిగజారిపోకండి ఎదుగుకోండి అని ఒక మాస్టర్ అన్నాడు. కాబట్టి సాక్షాత్ భగవంతులమైన మనము ఇంకా మనోస్థితిలోకి పడిపోకుండా దివ్యాత్మ స్వరూపాలుగానే ఉంటూ చక్కగా మనం ఈ యొక్క ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా పంచుదాం. థ్యాంక్ యూ సార్.